నమస్తే తాత. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ బేబీ. ఓకే, ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది కదా, మనం ఏ రోజు జరుపుకుంటారు రిపబ్లిక్ డే ఐడియా ఉందా? ఏంటి లడ్డు? ఎంత మంది వస్తే మీరు కూర్చోండి. దొంగేం కాదు సార్ చైర్ ఇచ్చాడు కుర్చీ. ఎంత మంది వస్తే రిపబ్లిక్ డే వచ్చిందో మనందరికీ. ఒక అబ్రహాం లింకన్, ఒక నేతాజీ, ఒక సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అయితే గ్రేట్, ఆర్మీలో ఉండి మనకు అన్ని సజెషన్లు ఇచ్చిండు ఇంగ్లీషోని. ఒకటి బాగిన పాప. దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయరు. దిస్ ఈస్ ద గ్రేట్ డే. 15th ఆగస్ట్ గాంధీ జయంతి October 2 మరియు ఈ 26 జనవరి. మండుతున్నట్టుంది. అవును, ఈ 26 జనవరికి మందు ఎందుకు బంద్ కాదు? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? బ్లాక్ లా స్నానం చేసాడు. అయ్యో తాగి స్నానం చేయొచ్చు. దీని తల్లి ఇంకా 100 ఎక్కువైనా సరే పెట్టి వాడు ఆఫ్ తీసుకుంటాడు. అమ్మా ఆ. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటాం ఐడియా ఉందా? స్వతంత్ర దినోత్సవం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఇండిపెండెన్స్ డే అది కూడా అదే. అదేనా? ఒకటి బాగిన పాప. నా వయసు 64. ఏం చేద్దామంటవా? నాకు గ్లూకోజ్ తెలియదు. మరి పీక నీకు వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే? నాకు 3 కొడుకులు, ఒక పాప. అందరు పెళ్లిళ్ళు చేసిన. చిటికలే నేను తాతను కూడా అయినా. ఎక్కడికి పోయినా ఒంటరిగా తిరుగుతా, సింగల్ గా. అదంతా అప్పుడండి. టిఆర్ఎస్ వాళ్ళు ఎంతో మంది నా వెనకబడ్డారు బిడ్డ. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. నా బొచ్చు బీక్కోలిరా అన్న. ఏం బాబాయ్ ఏంట్రా చెప్తున్నా? నా బొచ్చు బీక్కోలి. నా దగ్గర ఎప్పటికో టవల్ ఉంటది బాబాయ్, ఆడబెట్టినా. అందులో 2 రౌతులు, 2 ముళ్ళు కోడితే కంతలు ముక్కులు 2 అవుట్. ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమంది. అది నా ధైర్యం. ఇప్పుడు చూసుకుంటే రిపబ్లిక్ డే వస్తుంది కదా, రిపబ్లిక్ డే ఏ రోజు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అంటే జరుపుకున్నది 26వ తారీఖున జరుపుకుంటారు. ఇది ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. ఎందుకంటే 26వ తారీఖున ఎందుకు జరుపుకుంటారు? ఆ సంవత్సరం స్వతంత్రం దినోత్సవం ఆ రోజే వచ్చింది మళ్ళీ. అపరిచితుడురా నువ్వు. వచ్చింది కాబట్టి అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటారు. ఒక స్కూల్లోకైనా కానీ, చర్చిలో కానీ, హిందూస్లో కానీ ప్రతి పండగకి అదే జనవరి 26 ఒక పండగ. ఇంకేం చేస్తుంటావు? అందరికి ఒక పండగ, అంటే పబ్లిక్ పండగ అది. అంటే మరి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటారు కదా, స్వాతంత్ర దినోత్సవం, దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? నువ్వు ఊరుకోమా. అంటావు అంటే ఆ పరంగా ఎందుకంటే అంతకుముందు రాజకీయ మంది ఉంటారు కదా, రాజకీయం దాకా పబ్లిక్ ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. ఒక్కొక్క గొప్పతనంగా ఆ రోజు చేసుకున్నారు పబ్లిక్ కాదు కాబట్టి, అలా ఒక్కొక్క విషయం చేసుకుంటారు పండగ లాగా. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఇప్పుడు గాంధీ గారు చనిపోయిన రోజు అది ఒక కార్యక్రమం చేసుకుంటారు, పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటారు. అట్లాగా ఇది ఏంటంటే జనవరి 26 ఎందుకంటే ప్రతి ఒక్కొక్కసారి వచ్చింది కాబట్టి అది ప్రతిసారి గుర్తుండిపోయేది పేరు అలాగా పండుగ. తెలుగులో ఏమంటారు రిపబ్లిక్ డే? అంటే తెలుగు అంటే స్వాతంత్రం జనం వచ్చి ఎక్కువ మంది అదే అంటారు ఎక్కువ. గణతంత్ర దినోత్సవం. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అవునండి, గణతంత్ర దినోత్సవం అంటారు కానీ కొంతమంది రకంగా అనుకుంటారు. కొంతమంది అలా ఇష్టమైన వాళ్ళు అనుకుంటారు. మరి నా స్కూల్ ఎక్కువ మంది, మా స్కూల్లో మా మాస్టర్ ఏమంటే స్వతంత్ర దినోత్సవం అంటే ప్రతి పండగ అదే కాబట్టి అంటారు. స్కూల్లో మంచి స్పీచ్ వస్తారు, ఈ గొప్పతనం గురించి కొన్ని స్పీచ్ 5 నిమిషాలతో మాట్లాడు, స్కూల్ అందరూ మాట్లాడుతారు, మాట్లాడతారు అలాగా. మీ పేరు మేడం? నా పేరు సహస్ర. మేడం, ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది కదా, అందరూ చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? నాకు కూడా తెలీదు. రిపబ్లిక్ డే అంటే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరికట్టాలి, మూడు ఖరాబ్ అవుతుంది, రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలి. ఎవరు నువ్వు? రాష్ట్రంలో ఎవరు ఏ పేదవాడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళాలి. అక్కడ స్వతంత్రం, అక్కడ రాజకీయ నాయకులకే కానీ, ఒక సీఎంకే కానీ ప్రజలలో ఒక స్వతంత్రం వస్తుంది. ఇటువంటి వాళ్ళ వల్లే కదా రేపటి రోజున నువ్వు సీఎం పదవిలో ఉన్న నువ్వు కూడా వచ్చి నాకు ఎందుకు వెయ్యవు ఓటు, నీకేం చేయలేదు నేను అడిగే హక్కు, ప్రజలని అడిగే హక్కు సీఎం అయినటువంటి ఏ రాష్ట్ర సీఎంకైనా ఉంటుంది. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? మరి ప్రస్తుతానికి మరి అలా లేదు ఇక్కడ ప్రస్తుతానికి. నాకు అర్థం కాలేదు సార్. అంటే మనం ఇప్పుడు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకునేంత పరిస్థితులలో ఏమంటారా? నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఉన్నాము, ఏదో తప్పటి అన్నట్టుగా జరుగుతుంది అంతే. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే వచ్చిందా, ఏదో ఒక నాయకుడు ఫోటో పెట్టామా, గాంధీయా, నెహ్రూవా, ఇందిరాగాంధీయా, రాజీవ్ గాంధీయా, ఇంకా వల్లభాయ్ పటేలా, ఇంకా ఝాన్సీ రాణియా,
లేదా భగత్ సింగా, ఇటువంటి వాళ్ళ ఫోటోలు ఏరియాకు ఒక ఫోటో పెట్టి వాళ్ళ ఫోటోకు ఒక పూలదండేసి అక్కడ స్వీట్లు, హాట్లు, కేకులు, చాక్లెట్లు పంచడం కాదు రిపబ్లిక్ డే అంటే. ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ క్లోజ్ చేసేసుకో, ప్రజల్లోకి వెళ్ళు, ప్రజల కష్టం కనుక్కో, సుఖం కనుక్కో. నువ్వు ప్రజల్లోకి వెళ్ళమన్నావు కదా అని నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నోడి దగ్గరకో, పెద్ద పెద్ద విల్లాలు ఉన్నోడి దగ్గరకో, వాడి డేట్స్ కోసం, వాడి టైం కోసం ఎదురు చూడొద్దు. పేదవాడు మురికి వాడకెళ్ళు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మురికి వాడలా వెళితే వాళ్ళ బిడ్డ ఏం తింటున్నాడో, ఆ తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారో, ఉండటానికి లేక, తినడానికి లేక ఎటువంటి బాధకులు, సాధకులను తీసుకుంటున్నారో, ఇవన్నీ ఒక నాయకుడిగా, ఒక సీఎంగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక వార్డు కౌన్సిలర్గా, ఒక ప్రధానమంత్రిగా, నాయకుడిగా నువ్వు అబ్జర్వేషన్ చేస్తావు, అర్థం చేసుకుంటావు. అదేమీ లేకుండా రిపబ్లిక్ డే వచ్చిందని, 15 ఆగస్టు వచ్చిందని, లేకపోతే ఇంకోటి వచ్చిందని ఊరికి జెండాదే ఉంది. జెండా నేను కూడా ఒక కర్రబాది నేను కూడా ఎగరేస్తా. అయిపోయింది, నాకు కథం మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నేను జెండా ఎగరేస్తుంటే నా నలుగురు వచ్చి పాట పాడతారు. జారే జహాసే అచ్చా హిందూస్తాన్ ఏదో ఉంది, నాకు చదువు రాదు. చదివినారు ఇక్కడ. సారే జహాసే అచ్చా అలా పాడతారు. ఇది కాదు, సారే జహాసే అచ్చా అనే మాటకి అర్థం కావాలి ఫస్ట్. ఆ తర్వాత సారే జహాసే అచ్చా అంటే ఏంటి నీకు తెలుసా? చెప్పు. అది హిందీ పదం. సారే జహాసే అచ్చా అది హిందీ పదం. ఆ పదాలలో తెలుగుకి అర్థం ఏంటి? మన ఇండియన్ కంట్రీ వరకు స్వతంత్రంలో ఎవరికైనా ఎవరి రాష్ట్ర లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఒక వర్డ్ పెట్టుకున్నారు. ఇవాళ సారే జహాసే వచ్చా, లేకపోతే రేపు ఇంకోటి ఏ రాష్ట్రానికి తగిన లాంగ్వేజ్లో ఆ రాష్ట్రంలో చేసుకుంటారు. ఈ చేసుకోవడం కాదు ముఖ్యం. ఇక్కడ ప్రజలకి ఫస్ట్ మెయిన్ పేదవాడికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు సేవ, ఇది కావాలి నాకు. అంటే అప్పుడు ఏదైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ప్రజాస్వామ్యాన్ని స్థాపించారో రిపబ్లిక్ డే రోజు, అలాంటి ప్రజాస్వామ్యం ఇప్పుడు లేదంటారా? అప్పుడంతా ఐక్యత ఉంది. అప్పుడు అందరూ కలిసి నేను వస్తానంటే నేను వెళ్తున్నాను దేశాన్ని కాపాడడానికి, నాతో వచ్చేది ఎవరు అని గాంధీ అంటే, నేను అంటూ ఒకళ్ళు ప్రాణత్యాగాలు చేసి, ప్రాణాలను అర్పించి, కుటుంబాలను వదిలేసి ఇటువంటి త్యాగం చేసిన అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఇవాళ అలా లేదు. మొత్తం స్వార్థం. అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానా, నేను ప్రధానమంత్రి అవుతానా, నేను ఎమ్మెల్యే అవుతానా, నేను ఎంపీ అవుతానా అనే స్వార్థం లేదు అక్కడ. ఖాళీ ఏంటంటే దేశం నా దేశంలోకి ఎదుటి దేశస్తుడు వచ్చి నా దేశ ప్రజలను ఎలా బానిసగా చూస్తాడు, ఎలా బానిసలను చేస్తాడు అని ఒక పౌరుషం, ఒక రోషం. నా దేశ ప్రజలు నా దేశం స్వతంత్రంగా బ్రతకాలి. ఫస్ట్ నా దేశం ఎక్కడున్నా ఎలా ఉన్నా సస్యశ్యామలంగా ఉండాలని ఒక ఫైట్ చేసి, గాంధీతో సహా, ఆ రోజు గాంధీ గారి వయసు ఎంత ఉంటుందో మనకు తెలియదు, అతనితో సహా ఉక్కు సత్యాగ్రహం చేసి మన దేశానికి, మన ఇండియన్ కంట్రీకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు.